పెట్టారు ఈరోజు రోజు మార్చి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారేంటి? రోజు మార్చి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీకు బోర్ కొట్టడం లేదా అని అడిగాడు నన్ను. సరదాగా ఉంటాడు కాబట్టి సరదాగా ఉంటాడని అడిగాడు నన్ను. నేను కూడా ఏమన్నానంటే, సరే సార్ నా విషయం ఏమోలే కానీ మీరు రాత్రి ఏటీవీ చూశారు సార్ అన్న. ఏటీవీ చూస్తాను, మా అభిమాన ఛానల్ TV5 ఉంది కదా, ఆ TV5 రాత్రి మా సాంబశివరావు గారి యొక్క విశ్లేషణ చూశాను నిన్న అన్నాడు. వెరీ గుడ్ సార్, మరి పొద్దున ఏం పేపర్ చదివారు సార్ అన్న. నేను అంటే యాజ్ యూజువల్గా ఈనాడే చదువుతాను, ఇంకేం చదువుతాను అన్నాడు. నిన్నేం పేపర్ చదివారు సార్ అన్న. నిన్న కూడా ఈనాడే చదివాను అన్నాడు. మరి మొన్న ఏం పేపర్ చదివారు సార్ అంటే, నేను సహజంగానే ఈనాడు పేపర్ని చదువుతాను రోజు. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు చదువుతాను, అప్పుడప్పుడు సాక్షి పేపర్ కూడా చదువుతాను అన్న. రోజు ABN TV5 ఏదో ఒకటి చూస్తారు కదా, ఖచ్చితంగా రోజు 7 గంటలకి 8 గంటలకి ఏదో ఒక సందర్భంలో చూస్తారన్న. నేనేమన్నానంటే ఆయనతో, సార్ అబద్ధాలు, అవాస్తవాలు నిర్ముఖమాటంగా నిస్సిగ్గుగా విసుగు విరామం లేకుండా TV5 ABN ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా రోజు ప్రసారం చేస్తున్నప్పుడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజు ప్రసారం చేస్తున్నప్పుడు, అబద్ధాలన్నీ కూడా రోజు పేపర్ల నిండా పొద్దున్నే 4 గంటలకల్లా ఇంటి వాకిటి ముంద వండి వారుస్తున్నప్పుడు, నిజాలు కూడా వారానికి 2-3 సార్లు కూడా చెప్పకపోతే ఎట్లా సార్ అన్న. నేను పెద్దగా నవ్వేశాడు ఆయన. అబద్ధాలు గంట గంటకి రోజు రోజుకి బులెటిన్కి అబద్ధాలు ప్రజల మస్తిష్కాల్లో అబద్ధాలుని నిజాలు చేయటానికి మీరు మీ పత్రికలు మీ పుత్రికలు పడుతున్నటువంటి పోరాటం, చేస్తున్నటువంటి ఆరాటం, ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో మీరు పోటీ పడుతున్నారే, నిజాలు చెప్పడానికి కనీసం వారానికి 2 సార్లు అయినా నిజాలు చెప్పడానికి రాకపోతే ఎట్లా సార్ మేము? సో ప్రజలకు కాస్త నిజాలు చెప్పనియండి మా ప్రెస్ మీట్ల ద్వారా. ఎందుకంటే ప్రజలకు నిజాలు చెబితే మీరు చెప్పే అబద్ధాల ప్రవాహాన్ని కొద్దిగానే నేను ఆపగలుగుతాను. అదర్వైజు మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడకపోతే మీరు చెప్పే నిజాలు అయిపోతాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి, 21 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పినట్టుగా ఉంటుంది సార్. అసెంబ్లీలో నారా లోకేష్ చెప్పినట్టుగా 1 సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, 2వ సంవత్సరంలో 4.5 లక్షల ఉద్యోగ కల్పనకి ప్రాసెస్ జరుగుతుందని చెప్పినట్టు ఉంటుంది సార్. వాస్తవాలు చెప్పడానికి వారానికి 2 రోజులో 3 రోజులో అవకాశం కుదిరినప్పుడు వాస్తవాలు చెప్పడానికి మాకు కొంచెం అవకాశం ఇవ్వండి సార్. కాబట్టి మీకే సిగ్గులేనప్పుడు, అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేనప్పుడు, అబద్ధాలు మాట్లాడటానికి సిగ్గులేనప్పుడు, అబద్ధాలు ప్రచురించడానికి విసుగు విరామం లేనప్పుడు, లజ్జ లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు, అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నప్పుడు నిజాలు చెప్పడానికి నేను 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ కొట్టే తప్పే ఉంది సార్. ప్రజలే నిర్ణయించుకుంటారు నిజమో అబద్ధమా అని చెప్పి అన్నా నేను. సో ఆయన కూడా మీరు చెప్పేది ఒక విధంగా కరెక్ట్గానే ఉందిలేండి, సరే మీకు పాదేదో మీరు పదండి అని అన్నారు. సో అందుకోసమని ప్రజలకి నిజాలు చెప్పే విషయంలో, ప్రజలకి నిజాలను తీసుకెళ్లే విషయంలో జై భీమ్ భారత్ పార్టీ, జడా శ్రావణ్ కుమారు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. ప్రజల్ని ఇదిగో ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అమ్మా, ఇది వాస్తవాలు, ఈ వాస్తవాలు చెప్పడానికి దానికి మీరు ఎవ్రీడే సాయంత్రానికి 6 గంటలకి 7 గంటలకి మీరు అందరూ ఒక యుద్ధ వ్యూహంలాగా మొదలుపెట్టినప్పుడు కాస్తన్న ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలి కదా. మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి కపట నాటకాలు కాస్తన్న తెలియపరచాలి కదా. ఆ అంశాల కోసం మాత్రమే నేను ఎవ్రీ సందర్భంలో, ఏ సందర్భంలో అవకాశం దొరికితే ఆ సందర్భంలో ప్రజలతో వాస్తవాలు చెప్పడానికి సమయం తీసుకుంటా. సో దయచేసి వీడికి పని పాట లేదా, పొద్దుగూకులు ప్రెస్ మీట్లకు వస్తాడేంటి, ఏది పడితే అది చెప్తాడేంటి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న ఉదాహరణ. మీరు చెప్తున్న అబద్ధాలని ఇది కాదు నిజమని చెప్పేటువంటి అవకాశం కూడా నాకు ఉంటుంది. కాబట్టి నేను కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో నా పాత్ర నేను పోషిస్తున్నాను. సో దానికి నేపథ్యం చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్. అయితే రాష్ట్ర ప్రజలు
గమనించాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం